ఫ్రెండ్స్, నేను వచ్చేసా. ఈరోజు ఏం వంట చేద్దాం అనుకుంటే నాకు ఈ కాకరకాయలు గుర్తుకొచ్చినాయి. ఈ కాకరకాయలే నేను ఇలా ఎందుకు కోసాను అంటే దీనికి ఒక రెసిపీకి ఒక సీక్రెట్ అయితే ఉంది. ఆ సీక్రెట్ ఏంటంటే ఇది మా మేనత్త సీక్రెట్ అనమాట. మా మేనత్త చేసిద్ది ఇట్లా సేము. అస్సలకి కాకరకాయ తిన్నాను వాళ్ళు కూడా తింటారండి బాబు, అంత బాగా చేసిద్ది మా మేనత్త అయితే. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఆమె ఈ కర్రీ చేస్తే. అసలు నేను కాకరకాయ ఇష్టపడను, కానీ ఆమె చేసి మాకు బాక్సులు పంపిస్తే లొట్టలు వేసుకొని తింటాం. ఎంత కాకరకాయ నచ్చని కాకరకాయ కూడా మేము ఇట్లా ఆమె చేసే రెసిపీని నేను చూసి నేను ఆమె దగ్గర నేర్చుకొని చేసే వంటకం అయితే ఇది మా మేనత్త దగ్గర. మొత్తం వంటలు కొట్టేసిద్ది మా అత్త అయితే, బాగా చేసిద్ది. ఇప్పుడు నేను చేస్తే అదే రెసిపీని కూడా మీకు చూపిస్తాను, వచ్చేసేయండి. మరి అండి నేను ఆయిల్ అయితే పోసేసుకున్నాను. ఆయిల్ ఈ రెసిపీకి ఎక్కువ పట్టిద్ది అనమాట. ఆయిల్ అయితే ఇదిగోండి పోసేసుకున్నాను నేనైతే ఆయిల్. ఇప్పుడు దీంట్లోకి ఆ కాకరకాయ ముక్కలు టర్న్ చేసుకుందాం. ఎందుకే బాబు దానికి అంత కోపం? నూనెకి మనిషికి వచ్చినట్టు వస్తుంది కోపం అయితే. చూడండి ఎంత కోపపడుతుందో. నా మీనే అనుకుంటా కోపం అయితే. కాకరకాయలు అయితే మంచిగా వేగాలన్నమాట, పూర్తిగా వేగిపోవాలి. ముక్కలు అయితే ఈ టైప్ ఆఫ్లో కోసుకోవాలన్నమాట. ఇట్లా కోసుకుంటేనే ఆ రెసిపీకి అందం అనమాట. మా పెద్ద బాబుకి సైకిల్ దొక్కుతుంటే చిన్న ఫ్రాక్చర్ అయితే అయింది. అందువల్ల నేను ఎట్లా తగ్గిద్ది అని అడుగుతుంటే మా ఫ్రెండ్ కాకరకాయ పెట్టేసేయి, కాకరకాయకి తొందరగా రికవరీ అవుతుంది అని చెప్పేసింది. అందువల్ల ఇప్పుడు కాకరకాయలు తెచ్చి వండేస్తున్నా. అది పెద్ద రెసిపీ అనమాట, కానీ చాలా బాగుంటుంది మా అత్త చేస్తే. కాకరకాయలు అయితే వేగిపోయాయి. దాన్ని ఒక బాక్స్లోకి తీసేసుకున్నాం, గిన్నెలోకి. ఈ స్టేజ్లో ఉండాలి కాకరకాయలు కంపల్సరీగా, లేకపోతే చేదు వచ్చేసిద్ది అనమాట కర్రీ. ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నా. ఇప్పుడే కరెంటు పోయిందండి బాబు మా సైడ్. ఇదిగోండి నేనైతే ఒక గిన్నెలో తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడే పవర్ వచ్చింది మాకు. దీనికి స్పెషల్ వంట అని చెప్పాను కదా. స్పెషల్ వంట ఎందుకు అయిందంటే ఈ కారం వల్ల స్పెషల్ వంట అయిందనమాట, ఆ కర్రీ అనమాట. ఈ కారం నేను మామూలు కారం అయితే వేయను. ఈ ఎండుమిరపకాయలు, ఎండిపోయిన కొబ్బరి, ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసుకుంటాను. మిక్సీ పట్టేసుకొని మిక్సీ దాంట్లో వేసేసుకుంటా, చూపిస్తా చూడండి. మిగిలిపోయిన ఆయిల్ ఉంది కదా, దాంట్లో కొంచెం అంత ఆయిల్ వేసేసుకుంటున్నాను నేను. తాలింపులు ఎక్కువ ఉంటేనే ఇష్టం అన్నమాట, అందుకని నేను తాలింపులు ఎక్కువ వేసుకుంటాను ఏ కూరలో అయినా సరే. ఇదిగోండి మా చెట్టు కర్రీ అయితే పూర్తిగా వేగాలి. కారం అన్నాను కదా, ఈ కారం కూడా దాంట్లో వేసేసుకుందాం. ఇది ఆయిల్లో కొంచెం ఒక 2 నిమిషాలే వేపుకోవాలి. మా మేనత్ అయితే తెనాల నుంచి బాక్సులు పంపితే లొట్టలేసుకొని తినేవాళ్ళం పెళ్లి కాకముందల. ఆమె దగ్గర నేర్చుకున్నా నేను ఈ రెసిపీ అడిగల్లా. దీంట్లో మీరేం కలపవసరం లేదనమాట, ఉప్పు అంతా దీంట్లోనే ఉంటుంది కాబట్టి. కొంచెం పసుపు వేసుకుంటా అంటే ఈ స్టేజ్లోనే పసుపు వేసేసుకోండి మీరు, అంటే నేను వేయను, మీరు వేసుకుంటా అంటే వేసుకోండి. నేను ముక్కలు అయితే వేసేస్తున్నా దీంట్లోకి. చూడండి ఫైనల్ అయిపోతే కర్రీ అయిపోయింది అనమాట. ఫ్రై టేస్టింగ్ టైం చేస్తున్నా. బాగుంది.